ప్రభావతి మీనా దగ్గరికి వచ్చి, "నువ్వు నీ భర్త ఎప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటారా? ఇప్పుడు చూడు ఏం జరిగిందో. ఈ పుస్తల తాడు పోవడానికి గల కారణం నువ్వే కదా!" అని చెప్పేసైతే తిడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. "ఎప్పుడు చూడు మా దగ్గరికి ఏదో ఒక తలనొప్పులు తెస్తూనే ఉంటారు. ఇప్పుడు చూడు వాళ్ళతో ఎలాంటి మాటలు పడాల్సి వస్తుందో. ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా మాకు అర్థం కావటం లేదు" అని చెప్పేసైతే అక్కడ ఉన్న మీనాని నానా మాటలు అంటూ తిడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలు కూడా ఏం చెయ్యాలో తెలియక మౌనంగా అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ మాటలు వింటూ అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం, "ఇప్పుడు ఏం చెయ్యమంటావే? వాళ్ళతో మాటలు పడుతున్నాము కదా! నువ్వు చూస్తున్నావు కదా! ఏంటి ఇలాంటి దానివని నేను అస్సలు ఊహించలేదు" అని చెప్పేసైతే ప్రభావతి మీనాని అలా తిడుతూ ఉంటుంది. ఇంతలో శృతి అక్కడికి వచ్చి, "ఏం మాట్లాడుతున్నారు ఆంటీ మీరు? ఈ మంగళసూత్రాలు పోవడానికి గల కారణం ఎవరో మీకు తెలుసా? మీనాని ఎందుకు అలా తిడుతున్నారు? ఆ మంగళసూత్రాలు తీసింది ఎవరు అని అంటే కాంతం గారు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి శృతి వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న శృతి మాత్రం, "అవును, ఆ మంగళసూత్రాలను తీసింది ఆ కాంతం గారే. ఆ కాంతం గారే ఆ మంగళసూత్రాలను తీసుకొని వెళ్లి కారులో దాచేసి పెట్టారు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కాంతం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంతలో అది వినగానే అక్కడ ఉన్న సత్యం, ప్రభావతి వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కాంతం వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న శృతి మాత్రం, "అవును, నేను చెప్తుంది నిజం. తను తీసుకొని వెళ్లి కారులో పెట్టింది. అది నా కళ్ళారా నేను చూశాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే చాలా కోపంగా కాంతం వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న కాంతం మాత్రం, "అయ్యో! ఇప్పుడు తెలిసిపోయిందే ఎలా" అని చెప్పేసైతే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం చాలా కోపంగా కాంతం దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే, "ఏం చేస్తాడో ఏంటో ఇప్పుడు" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటారు.